హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఒక ఇళ్ల కోసమని వాళ్ళు ఎన్నో కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందేమో దీని జాబ్ క్యాలెండర్ లాగా వాళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం. ఇప్పుడు వైకాపా ప్రభుత్వం ఇళ్ళన్నీ ప్రతి ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము అందరికీ లబ్ధిదారులందరికీ బెనిఫిషరీస్ అందరూ కూడా ఇస్తామని ఏదో ఒక ఇల్లు కూడా పంచిన పాప అనుకోలేదు. ఇవాళ మళ్ళీ మన మెగా డిఎస్సి వాళ్ళ మన ఉద్యోగాలు కూడా అనుకున్నాను ఏవైతే మేము హామీలు ఇచ్చామో అప్పుడు ఎలక్షన్లప్పుడు వాటిని అన్నిటి మనము చేసుకుంటూ పోవడం జరుగుతుంది, అమలు చేసుకుంటూ. అలాగే మెగా డిఎస్సీలు కూడా ఉద్యోగాలు 16,000 ఉద్యోగాలు ఇవాళ మెగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే టిట్కో ఇల్లు కూడా అప్పుడు ఇక్కడ సుమారుగా 2,786 ఇళ్ళు మనకి హిందూపూర్కి శాంక్షన్ కావడం ఇక్కడ కొట్టిపీట. అలాగే సుమారుగా ఒక 1,586 ఇళ్ళు బేస్మెంట్ సభలో, మిగతా ఏదైతే మిగిలిన 1,200 ఇళ్ళు 1,200 పూర్తయినాయి, 80% పూర్తయింది. ఇవాళ ఎంత భారీ స్కామ్ జరిగిందంటే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసేసి ఏదో ఎంగిల్మెంట్లు రాల్చి ఎలా పరిపాలన చేయాలో చేతకాక ఈ 3 ఏళ్ళేమో ఈ 3 రాజధానులని, అలాగే దాని తర్వాత ఈ నవరత్నాలని ఇలా మొత్తం అన్నిట్లోనూ కమిషన్లు, ఆ శాండ్ కానీ ఇసుక దాంట్లో కానివ్వండి, లేకపోతే మద్యం కానివ్వండి, లేకపోతే ఈ యొక్క మైన్స్లో అన్నిట్లో కూడా ఇదంటే ఒక్కొక్కటి ఇప్పుడు చూస్తుంటే అసలు నమ్మకం కావట్లేదు. అసలు ఏంటి ఇంకా కూడా అసలు ఎన్నింటి వెలిగి ఇంకా వస్తాయి ముందుకు అన్నీ కూడా బయటికి ఎన్ని కోట్లు వాళ్ళు దోచుకున్నారు. ఎలా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయకుండా ఎలా దాన్ని సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. సరే వాళ్ళ అనే ముఖ్యంగా ఇంకా పరిశ్రమలు తీసుకొచ్చేలా, అలాగే స్కిల్ డెవలప్మెంటు, అలాగే ఇక్కడ స్థానికులకి ఉద్యోగాలు అయితేనేమి. సార్ జిల్లా కేంద్రంగా ఏమైనా ప్రకటించే మూమెంట్ అందరి అభిప్రాయం కూడా అదే అనుకుంటున్నా. అంటే మన ఇక్కడే కాకుండా అంటే పేరు అదే ఉంచి ఏ జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేసే అంటే వైసీపీ మాట తప్పింది సార్. ప్రతి పార్లమెంట్ కేంద్రాన్ని ఇప్పుడు కాదులేండి, అది క్వశ్చన్ కాదు, సమయం కాదు. ఎందుకంటే అదేమో ఆధ్యాత్మిక కేంద్రం గారు అందరూ కూర్చొని జిల్లా వాసులు, జిల్లా ఎమ్మెల్యేస్ అందరూ కూర్చొని మాట్లాడుకొని మంచి నిర్ణయం తీసుకుంటారు. అంతే తప్ప ఇప్పుడు దాని కాంట్రవర్సీ చేయొద్దండి. ఇంకా స్టార్టింగ్ పాయింట్ ఇది. 100 డేసే ఇంకా మా ప్రభుత్వం ఏర్పడి ఈ సరిచే వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ఆ వ్యవస్థలు ఈ వ్యవస్థలన్నీ నాశనం చేశారు. ఆ వ్యవస్థలని సరిచేయవలసినటువంటి అవసరం ఉంది ఈ కొత్త ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అన్న చెప్పినట్టు అన్నీ దోచేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈ వ్యవస్థలో టిడ్కో హౌసెస్ కూడా ఈరోజు భ్రష్టు పట్టింది. యాక్చువల్లీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు టిడ్కో హౌసెస్ ఒక నూతన టెక్నాలజీతో ఆ రోజు ఏర్పాటు చేయాలని పల్లంజీ వాళ్ళకి అప్పగించడం, అది త్వరితగతిన పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలోనే ప్రభుత్వం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దీన్ని పట్టించుకోకపోవడం ద్వారా ఇది ఇబ్బంది కలిగింది లబ్ధిదారులకి, అర్హులందరికీ. ఆ అర్హులందరూ కూడా మొన్ననే టిడ్కో కూడా అప్పిచ్చేదానికి కూడా ముందుకు వచ్చింది. 2,300 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఆ త్వరితగతిన డబ్బులు తీసుకొని మొత్తం టిడ్కో హౌసెస్ పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఆ రోజు వాళ్ళకి నివాస మాకు కావాలని అర్జీలు పెట్టుకుని డబ్బులు కూడా బ్యాంకుల ద్వారా తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా ఒక రూరల్ సైడ్ కానివ్వండి, అటు గ్రామీణ ప్రాంతాల్లో, ఇటు పట్టణాలు వీటిలన్నిటి కూడా సమతుల్యంగా అభివృద్ధి చేసుకుంటూ అలాగే విస్తరిస్తూ ఈ పట్టణాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళ ఎట్లా నాడు హైదరాబాద్కి ఎత్తిన బీజమే ఇప్పుడు వాళ్ళు ఎంతో సైబరాబాద్ అని కానీ ఐటీ సిటీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.